అలాగే ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహిళా చైతన్యం టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నటువంటి టాపిక్, ఎప్పుడు ఏమీ ఆశించని వాడు పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ ని తీసుకొని ఎప్పుడైనా ఏమన్నా ఆశిస్తారా చెప్పండి? ఎన్నో జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎంతో ధ్యాన ప్రచారం, ఊరూరు తిరిగి ధ్యానాన్ని అందిస్తూ ఉంటారు. సో అక్కడ ఏమైనా ఆశించడం ఉందా? వాళ్ళు చేసే కర్మలు ఎలా చేస్తున్నారు కదా, ఏమి ఆశించకుండా చేస్తున్నారు. మరి వాళ్ళే నిజమైన పిరమిడ్ మాస్టర్లు అని చెప్పి పత్రి సార్ ఈ కాన్సెప్ట్ చెప్తారనమాట. పత్రి సార్ చెప్పినటువంటి కాన్సెప్టే ఫ్రెండ్స్ ఇది. మరి ఎప్పుడు ఏమి ఆశించకూడదు. మనం చేసే కర్మలు ఎలా చేయాలి అంటే, అది భగవద్గీతలో పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా మనకి ఇది చెప్పడం జరిగింది అనమాట. అదేంటి అంటే, మనం అందరం వినే ఉంటాం, మనకు తెలిసినటువంటి శ్లోకమే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నీకు కర్మణ్యే వా అధికారస్తే అంటే నీకు కర్మలు చేయటం ఎందే అధికారం ఉంది, కర్మ ఫలితాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదు. నువ్వు కర్మ ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చెయ్యాలి. అలాగని నువ్వు కర్మలు చేయకుండా అకర్ముడుగా ఉండకు అని చెప్పి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే అర్జునుడికి మోహం ఆవరిస్తుందో, అర్జునుడు రథం వెనకకు వెళ్ళి నేను యుద్ధం చెయ్యను, అందరూ నా వాళ్ళతోనే నేను ఎలా యుద్ధం చేసేది, నేను యుద్ధం చెయ్యను అని చెప్పి రథం వెనుకకు వెళ్ళి చతికిల పడిపోతాడు. అప్పుడు పరమాత్మ ఆయనకి నువ్వు కర్మలు చెయ్యాలి, నువ్వు కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, నీకు కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు అని చెప్పి ఈ శ్లోకం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఆయన్ని మోటివేట్ చేస్తున్నారు. అందరూ నా వాళ్ళు అనుకుంటున్నావు అంటే నువ్వు అక్కడ ఆశిస్తున్నావు. నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు ఈ కర్మ చెయ్యాలి, ఈ యుద్ధ కర్మ చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ధర్మ సంస్థాపన కోసం నువ్వు యుద్ధం చెయ్యాలి. కాబట్టి నువ్వు అకర్ముడుగా ఉండకు, నువ్వు ఏ కర్మ చేయకుండా నువ్వు అలా ఉండిపోతే ఎలా అని చెప్పి పరమాత్మ ఈ శ్లోకం చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒక అర్జునుడికే కాదు ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఈ శ్లోకం వర్తిస్తుంది. మనం చేసే కర్మలు ఎలా చేస్తున్నాం అని ఒక్కసారి మనం ఎప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు చూడండి, పిల్లలు చదువుకుంటూ ఉంటారు. నేను పరీక్షలు రాయాలి, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఎలా వస్తుందో ఏమో ఎగ్జామ్ పేపరు అని వాళ్ళు మనసులో ఇన్ని ఆలోచనలు పెట్టుకొని చదివినారనుకోండి, ఎగ్జామ్ ఎలా రాస్తారు చెప్పండి? సో అక్కడ లేని కన్ఫ్యూజన్, మనసంతా గందరగోళం, భయంతో నిండిపోయింది, గందరగోళంతో నిండిపోయింది. ఆ చేసే కర్మ ఎలా చేస్తారు? మరి రాయగలుగుతారా? క్వశ్చన్ పేపర్ చూస్తానే టెన్షన్ వచ్చేస్తుంది, ఎగ్జామ్ హాల్కి వెళ్తానే భయం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. మరి ఆ టెన్షన్ తో, భయంతో ఆ పేపర్ చూడగానే చూడండి, అక్కడ ఏదో ఒకటి మర్చిపోవడమో, తెలిసినా గుర్తుకు రాకపోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఎలా రాస్తారు చెప్పండి? అదే ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాము, ఇంకా ఏ ఆలోచన వద్దు, ఏమి ఆశించడం వద్దు. ఏమి ఆశించకుండా ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టయితే చక్కగా రాయగలుగుతారు. నేను రాయగలనో లేదో అనే అనుమానం ఉంటే ఎలా రాయగలుగుతారు చెప్పండి? అదే కర్మని ఏమి ఆశించకుండా చేస్తే ఎంతో చక్కగా చేయగలుగుతారు. ఇంకా పిల్లలకు కూడా, ఇప్పుడు నేను కూడా చెప్తూ ఉండేదాన్ని మా పిల్లలకు కూడా. ఇప్పుడు వాళ్ళు ఇంకా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అయిపోయారు. సో వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా ఇప్పుడుండే సిలబస్లు, ఆ బుక్కులు చూస్తేనే భయం వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అంటేనే వాళ్ళకి ఇంత సిలబస్ నేను కవర్ చేయాలి, ఇన్ని బుక్స్ చదవాలి, ఇంత పెద్ద పెద్ద బుక్స్ చూస్తేనే వాళ్ళకి లేని టెన్షన్ వచ్చేస్తుంది. సో అందుకని ఇప్పుడు నీకేముంది, నువ్వు ఏం చదువుతున్నావు, నీకు ఆ లెసన్ మాత్రమే ఉంది, నువ్వు ఆ లెసన్ మాత్రమే నాకుంది, ఇంకేం లేదు చదవడానికి అనే భావంతో నువ్వు చదువు అని చెప్పేదాన్ని. అప్పుడు టెన్షన్ ఉండదు. లేకపోతే ఆ బుక్ చూస్తే ఇప్పుడు ఏదో ఒకటి రివిజన్ చేయాలి, అంత సిలబస్ కవర్ చేయాలి ఎగ్జామ్స్ బిఫోరే. సో ఒకటి ఏదో సైన్స్ చదువుతూ ఉంటారు, అంత లోపల మ్యాథ్స్ గుర్తొస్తుంది. అయ్యో మ్యాథ్స్ ఇంత సిలబస్ ఉంది, నేను ఎప్పుడు కవర్ చేసేది అని మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేస్తాడు. ఆ మ్యాథ్స్ ఇది పక్కన పెట్టేస్తాడు, ఇది కంప్లీట్ కాదు, ఇది పక్కన పెట్టేస్తాడు, ఆ మ్యాథ్స్ కంటిన్యూ చేస్తాడు. తర్వాత మళ్ళా
మళ్ళా ఇంకొక సబ్జెక్ట్ గుర్తొస్తుంది. మళ్ళా అది పక్కన పెట్టేస్తాడు. అంటే కన్‌ఫ్యూజన్. ఏం చెయ్యాలో తెలీదు. ఏది చదవాలో తెలీదు. ఇంత కన్‌ఫ్యూజన్స్, ఇంత గందరగోళం ఉంటుంది పిల్లల మనసులో. అందుకని ఇప్పుడు నీకేమొద్దు. నువ్వు ఏ వర్క్ చేస్తున్నావు? నువ్వు ఏం సబ్జెక్ట్ ఎత్తావు? ఆ సబ్జెక్ట్‌లో నువ్వు ఏం లెసన్ చదువుతున్నావు? అది మాత్రమే నీకుంది. ఇంక ఏం లేదు. ఇదొక్కటే ఉంది అనే భావంతో నువ్వు చదువు అని చెప్పి నేను పిల్లలకి చెప్తూ ఉండేదాన్ననమాట. అంటే అక్కడ ఏమి ఆశించకుండా మనం ఆ పని చేసినప్పుడు, ఆ పని చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా ఆశించినప్పుడే లేని అనుమానాలు, భయాలు, గందరగోళము, మనసంతా గందరగోళం. మరి అంత ఒత్తిడి పెట్టుకొని ఏ పనైనా చేస్తే ఎలా ఉంటుంది? ఒక వంట చేస్తున్నాం. అయ్యో! వాళ్ళు మెచ్చుకుంటారో లేదో, వాళ్ళు బాగుందని చెప్పాలి అని ఆశిస్తూ మనం వంట చేశామనుకోండి, అక్కడ అక్కడ ఆశించడం వలన ఒకవేళ అనుకున్నది జరగలేదనుకోండి, ఎవరేం చెప్పలేదు, బావుంది అని చెప్పలేదు. లేదా మనకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అనుకున్నది జరగకపోతే దుఃఖమొస్తుంది. లేదా ఒకవేళ మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. పిల్లలు బావుందని జెప్పాలి, మా ఆయన బాగుందనాలి అని చెప్పి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వంట చేసాం. ఒకవేళ వాళ్ళు ఏమీ చెప్పలేదనుకోండి, ఇక్కడ మనం ఆశిస్తున్నాం. సో, అది మైండ్‌లో ఇంక మనసులో ఉండిపోతుందది. అయ్యో! చూడు వీడు కనీసం బాగుందని గూడా చెప్పలేదే. అయ్యో! నేనింత కష్టపడి ఇన్ని పనులు చేస్తున్నాను గదా! అందరికన్నా ముందు నిద్ర లేస్తాను. అందరికన్నా లాస్ట్ వెళ్లి పడుకుంటాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంత కష్టపడతాను గదా! కనీసం అయ్యో! అనరే. నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అనరే. నువ్వు తిన్నావా అని అడగరే. అని చెప్పి ఇన్ని అక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఉండడం వల్లనే మన మనసులో ఇన్ని ప్రశ్నలుంటాయి. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంది. నా వాళ్ళు నాకి కనీసం అయ్యో గూడా అనలేదే, అయ్యో పాపం అనలేదే, కనీసం దయ చూపిచ్చరే, జాలి చూపిచ్చరే. ఎవరైనా కష్టంలో ఉంటే వెళ్లి మనం అయ్యో పాపం అంటాం. కనీసం వీళ్ళ కోసం ఇంత చేస్తున్నాను గదా! కనీసం ఆ జాలి గూడా లేదే వీళ్ళకి అని ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్ల ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి ఆలోచనలు, ఇంత ఒత్తిడి మనలో ఉంటుంది. సో, అది మనసులో పెట్టుకోవడం వల్ల, ఆ కోపమంతా ఏం జేస్తాము, ఒక్కొక్క రోజు ఉంటాం ఓపికగా ఉన్నన్ని రోజులుంటాం. ఏదో ఒక సందర్భం జూసుకొని అడిగేస్తాం. గట్టిగా వాదిచ్చేస్తాం. కనీసం నీకా జాలి గూడా లేదే అని జెప్పి వాదిస్తాం. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు. ఎవరి మధ్య అయినా సరే. పెద్ద గొడవలు జరుగుతాయి. మనస్పర్ధలు పెరుగుతాయి. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే, అక్కడ ఆశించి ఆ పని చేయడం వల్ల. అందుకే పరమాత్మ ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నువ్వు ఏమి ఆశించకుండా నీ యొక్క కర్తవ్య కర్మలను నువ్వు నిర్వర్తించు. అదే ఆశించకుండా మన కుటుంబ సభ్యులకు అన్నీ చేసి పెడుతున్నామనుకోండి ఏముండదు. నువ్వు అందులో ఇంగా పరమాత్మ ఏం చెప్తారు? నువ్వు అకర్ముడిగా ఉండకు. కర్మలు చేయకుండా ఉండొద్దు. సో, నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండు. ఒక పని అయిపోయిందా, ఇంకొక పని చెయ్యి. ఆ పని అయిపోయిందా, ఇంకొక పని చెయ్యి. పని చేస్తూ ఉండు. అకర్ముడుగా ఉండొద్దు. పని లేకుండా ఖాళీగా ఉండొద్దు నువ్వు. ఏదో ఒకటి చేస్తూ ఉండు. నువ్వు చేసే కర్మల్లో కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చెయ్యి అని చెప్పి పరమాత్మ చెప్తారు. సో, మనం ఆశించడం వల్లనే మనకి దుఃఖమొస్తుంది. అసంతృప్తితో ఉన్నాం. తృప్తి తృప్తి కలగడం లేదు మనకి. మన మనస్సు శాంతిగా ఉండటం లేదు. గందరగోళంగా ఆ ఒత్తిడంతా మళ్ళా మన శరీరం మీదే పడుతుంది. దానివల్ల లేని తలనొప్పులు, గ్యాస్ట్రిక్‌లని స్ట్రెస్ ఎక్కువయ్యామనుకోండి గ్యాస్ట్రిక్ వస్తుంది. లేదంటే తలనొప్పొస్తుంది. లేదా అది ఇంకొక రూపంలో మన అనారోగ్య రూపంలో బయటపడుతుంది. మరి వీటన్నింటికి కారణం ఎవరు? మనమే. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. చూడండి ఇక్కడ ఆశించడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయి. నాకు, నేను ఆ! చూడండి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన ఏమి ఆశించకుండా సేవ చేశాడనుకోండి, పేషెంట్స్‌కి ట్రీట్ చేశాడనుకోండి, వాళ్ళు ఆ పేషెంట్స్ ఎంత ఆనందపడతారు. అయ్యో! ఆ డాక్టర్ ఉన్నాడప్పా! నిజంగా దేవుడు. ఆ దేవుడే, ఆ దేవుడే దిగొచ్చి నన్ను కాపాడాడు. నాకు నాకు నేను ఎన్నో రోజుల నుంచి ఈ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడిని. మరి నిజంగా దేవుడాయన. మరి ఆయన లేకపోతే నేనేమయ్యేవాడిని? అంటే ఈ అనారోగ్యం నుంచి అసలు బయటపడేవాడిని కాదేమో! ఇలా బాధపడాల్సిందేనేమో!
అంటే ప్రజలు ఆయన్ని అంటే అక్కడ ఆయన ఏమి ఆశించకుండా వచ్చే పేషెంట్స్ ని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. ఇప్పుడు పేషెంట్స్ అంటేనే ఇప్పుడు అనారోగ్యం ఉంది అంటేనే భయం కూడా ఉంటుంది లోపల. ఏమైతుందో ఏమో, తగ్గుతుందో లేదో, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక డాక్టర్ ఆ పేషెంట్స్ కి నీకేమీ కాదు, ఏమీ లేదు, అసలు నీకు సమస్య లేదు, ఏమీ లేదు, చిన్నదిది అని ఆ ధైర్యం, మనోధైర్యాన్ని ఇచ్చాడనుకోండి, ఆ పేషెంట్ ఎంతో ధైర్యంతో వెళ్తాడు. అయ్యో డాక్టర్ చెప్పాడు నాకేమీ లేదు, ఏమీ లేదు, తగ్గిపోతుందంట. ఆ ధైర్యం చాలు ఆ బాధ తగ్గిపోవడానికి, ఆ రోగం తగ్గిపోవడానికి. సో కాబట్టి ఒక వైద్యుడు ఏమి ఆశించకుండా సేవ చేశాడనుకోండి, వచ్చే పేషెంట్స్ తో ప్రేమగా పలకరించడము, ప్రేమగా మాట్లాడటము, ఓపికతో, సహనంతో ఆ పేషెంట్ చెప్పే మాటలను వినడము చేశాడనుకోండి, నిజంగా ఆయన హృదయంలో పెట్టుకొని పూజిస్తారు. ఆయన మా పాలిట దేవుడప్ప అంటారు. అవునా కాదా? అంటే చూడండి, ఒక కర్మ మనం ఏమీ ఆశించకుండా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా పని చేసినప్పుడు ఇద్దరు ఎంతో ఆనందిస్తారు. ధ్యానంలోకి రాకముందు మరి నేను కూడా ఏమి ఆశించకుండా ఎంత చేసినా కూడా ఆ లోపల కొరత అనేది ఉండేది. ఇప్పుడు ఉదయం లేసినప్పటి నుంచి కష్టపడతాము. ప్రొద్దున్నే 4కో, 3కో లేస్తాం. లేసి అక్కడ కాసేపు యోగా చేసుకోవడము, లేదంటే కాసేపు ధ్యానం, జపం చేసుకోవడము, లేదా ధ్యానం చేసుకోవడము, వాటర్ థెరపీ చేసుకోవడము, యోగా చేసుకోవడము. తర్వాత పిల్లలకి 7కంతా క్యారేజ్ రెడీ కావాలి, టిఫిన్ రెడీ కావాలి, వంట రెడీ చేయాలి. ఇవన్నీ చేసి పిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్ళకి స్నానం చేసి, రెడీ చేపించి, మరి వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసి, మరి వాళ్ళని పంపించి క్యారేజ్ రెడీ చేసి 7:15కంతా పంపించాలి. ఉదయం అందరికన్నా ముందు లేస్తాను. రాత్రి 11 అయితుంది పడుకోవడానికి. ఆ రాత్రి అయ్యేటప్పటికి ఆ ఫీలింగ్ వచ్చేస్తది. ఉదయం ఏమి ఆశించకుండా అందరికీ అన్నీ చేస్తాను. కానీ రాత్రి అయ్యేటప్పటికి నిద్రొస్తా ఉంటుంది. వీళ్ళు జల్దీ భోజనాలు ముగిచ్చరు. అంటే అక్కడ జల్దీ కంప్లీట్ కాదు ఆ వర్క్. అక్కడ మనం ఉండాల్సి వస్తుందన్నమాట. అక్కడ మనకు నిద్రొస్తా ఉంటుంది. అప్పుడు అక్కడ ఆశించేదాన్ని నేను. కనీసం వీళ్ళు పడుకోమని గూడా చెప్పరే! మరి ఇంత చేస్తున్నాను గదా వీళ్ళ కోసం. అయ్యో! అనరే! నువ్వు ప్రొద్దున అందరికి జల్దీ లేస్తావు గదా! వెళ్లి పడుకో అని గూడా చెప్పరే వీళ్ళు. నేను అక్కడ ఆశించేదాన్ని నేను. ఆ ఆశించడం వల్ల ఒక్కొక్కసారి బాధేసేది. ఒక్కొక్కసారి అడిగేసేదాన్ననమాట. కనీసం మీరు పడుకోమని గూడా చెప్పరే అనేసి. పోనీ పిల్లల్ని పడుకోబెడదామని వెళ్లి పడుకోబెట్టినప్పుడు అక్కడ నిద్రబోయినానంటే ఇంకా "నువ్వు నిద్రబోయినావే, ఆ అత్తగారు ఒక్కటే తనొక్కటే అన్నీ ఎత్తిపెడుతోంది గదా!" అని జెప్పి మళ్ళా అక్కడ మాటలొచ్చేవన్నమాట. సో, అక్కడ ఆశించేదాన్ని. ఆశించడం వల్ల నాకి తెలియకుండా బాధ కలిగేదన్నమాట. ఆ బాధనేది లోపల ఉండిపోతుంది మనకి. ఎప్పటికీ ఉండిపోతుంది. వీళ్ళింతే, వీళ్ళింతే, ఎంత చేసినా ఇంతే. అది ధ్యానానికి ముందు ఫ్రెండ్స్. అప్పుడు నాకు బాధేసేది. పైకేమో ఎంత మంచిగా ఉంటాం, అన్నీ జేస్తాం. లోపలుండే బాధ ఎక్కడికి పోతుంది? ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆశించడం వల్ల. అది ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం కర్మలు చేసేటప్పుడు ఇలా చెయ్యాలి, ఏమి ఆశించకుండా చెయ్యాలి అని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, అప్పుడు నాలో క్రమక్రమంగా అది ఆ మార్పొచ్చిందనమాట. ఇప్పుడు ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా, ఎవరు ఆహ్, ఆహ్, ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా ఏమీ ఆశించకుండా ఆనందంగా ఎన్ని పనులైనా చేయగలుగుతున్నా. ఎందుకంటే అక్కడ ఆశించడంలే. ఇప్పుడు ఎంత చేసినా ఏ ఒత్తిడిలే హ్యాపీగా ఒకవేళ సుస్తయింది, నా వల్ల కాలేదు, వెళ్ళి ఒక 5 నిమిషాలు పడుకోవడమో, ధ్యానం చేయడమో చేసి మళ్ళా వచ్చి మిగతా పనంతా ఎంతో హ్యాపీగా చేస్తూ ఉంటా. అంటే అక్కడ ఏం ఆశించడం లేదిప్పుడు. అది వెళ్ళిపోయింది. ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఆ దుఃఖం అనేది ఉండేది. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నన్ను నేను మార్చుకున్నాను. ఓహ్! ఇక్కడ నేను ఆశిస్తున్నాను. ఆశించడం వల్లే గదా! నాకీ బాధొస్తుంది. సో, ఆశించకుండా చేద్దాం. ప్రతి ఒక్కరిని అంగీకరిద్దాం. వాళ్ళు నన్ను మెచ్చుకోకుంటే ఏముంది? వాళ్ళని వాళ్ళుగా అంగీకరిద్దాం. వాళ్ళకా నాలెడ్జ్ లేదు. సో, వాళ్ళ స్థితి కరెక్టే. వాళ్ళు కరెక్టే. ప్రతి ఒక్కరు కరెక్టే. సో, ఇక్కడ నేను మారదాం అని చెప్పి ఎప్పుడైతే నాలో నేను ఆ మార్పు చేసుకున్నానో, అప్పుడు ఆటోమేటిక్‌గా పరిస్థితులు మారాయి. అప్పుడు అందరూ గూడా చెప్పడం మొదలిప్పుడు. ఇప్పుడు "నువ్వెళ్లి పడుకోపో. నీలే నేను జూసుకుంటాను. ఎవరన్నొస్తే నేను తలుపు తీస్తాను. వెళ్ళు నువ్వు వెళ్ళు." అంటే అంతకుముందు నేను ఆశించినప్పుడు ఎవరు
ఏమీ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే వదిలేశానో, ఏమి ఆశించకుండా అన్నీ వదిలేశాను. అప్పుడు ప్రతి ఒక్కరు నాకు చెప్తున్నారు. వెళ్ళు నువ్వు. ఉన్నీలే పో. నేను తలుపు తీస్తాను. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. ఉన్ని నువ్వు వెళ్ళు. నువ్వు పడుకోపో. లేదా నువ్వు వెళ్ళి నువ్వేమైనా చేసుకో. అంటే ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే విషయాలను వదిలేస్తామో అన్నీ మన దగ్గరకొస్తాయి. పట్టుకున్నంత వరకు మనం ఏమనుకున్నా జరగదు. ఎప్పుడైతే వదిలేస్తామో ప్రతిదీ వదిలేయాలి. మనసులో ఎన్నో పట్టుకొని ఉంటాం. ఇది ఇలానే ఉండాలి. అది అలానే ఉండాలి. ఈ వ్యక్తి ఇలానే ఉండాలి. వీళ్ళు ఇలానే ఉండాలి. ఎన్నో పట్టుకొని ఉంటాం మనకు తెలియకుండా. మనకి మన యొక్క లోతుల్లోకి మనం వెళ్ళే కొద్దీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఇవన్నీ అర్థమైతూ ఉంటాయో వదలడం మొదలుపెడతాం. ఓహ్! ఈ యాంగిల్‌లో నాకింకా దుఃఖం వస్తుంది. ఇక్కడ ఇంకా ఇది పట్టుకున్న ఈ విషయాన్ని. అందుకే నాకు ఈ బాధొచ్చింది. ఈ దుఃఖం వచ్చింది. వద్దు. ఇక్కడ నన్ను నేను మార్చుకోవాలి. ఇక్కడ నేనేం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. వీళ్ళని కూడా అంగీకరించాలి. వీళ్ళని కూడా క్షమించగలగాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు అర్థమైతాయో అప్పుడు మనలో ఆ మార్పు మొదలవుతుంది. ఇదే జ్ఞానం అంటే ఇదే ఫ్రెండ్స్. ఇంకేమీ కాదు జ్ఞానం అంటే. సో, అలా మనలో ఆ మార్పు రావాలి ఫస్ట్. వదలడం నేర్చుకోవాలి. ఏ ఏ విషయాలను పట్టుకున్నామో అన్నీ వదిలేయాలి. నాకిదుంది. నాకీ ప్రాబ్లమ్ ఉంది. ఒకవేళ ఏదైనా సమస్యతో బాధపడుతున్నాం, అనారోగ్యంతో బాధపడుతున్నాం. నాకు నా ఎక్స్‌పీరియన్సే చెప్తానండి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఎన్నో తగ్గుతాయి. కానీ ధ్యానం చేస్తే అన్నీ తగ్గుతాయి అని చెప్పలేం. కొన్ని తగ్గవు. కొన్ని జ్ఞానం వల్లనే తగ్గుతాయి. కొన్ని పట్టుకొనుంటాం ఆ భయంతో. ఎందుకబ్బా! ఇది ఇంకా నాకు పోలేదే. ఇన్ని చేస్తున్నాను గదా! ఇంత సాధన చేస్తున్నా, ఇవన్నీ ఆచరిస్తున్నా, అయినా గూడా నాకు ఈ ప్రాబ్లమ్ ఉందే అనేసి నాకు అనిపించేదన్నమాట. ఏందిది ఇప్పుడు ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఈ డౌట్ ఉండేది. ఏందబ్బా! ఇంకా ఇది తగ్గడం లేదే ఏం చేసినా? మరి ఇంత మారాను కదా! ఇవన్నీ యాక్సెప్టెన్స్ ఏంటి? సంపూర్ణంగా ప్రతి దాన్ని అంగీకరిస్తున్నా. కామెంట్స్ చేయడంలా, ఎవరిని జడ్జ్ చేయడంలా, ఏ కంప్లెయింట్స్ చేయడంలా, ఇలానే జీవిస్తున్నాను గదా! మరి నాకెందుకు ఇది తగ్గడం లేదు అని ఆహ్, అనిపిస్తూ ఉండేది. అది ఎంతమంది మాస్టర్‌లతో మాట్లాడినా అది నాకు క్లియర్ కాలేదన్నమాట. కొద్దిగా మార్పొచ్చింది. కానీ పూర్తిగా తగ్గల. కానీ నాకు ఇంత చేస్తున్నాను గదా! సాధన చేస్తున్నా. అయినా గూడా నాకు తగ్గలేదే అనేసి అనిపిస్తూ ఉండేది. అనుకోకుండా నేను ఒక గురువుని కలిసానన్నమాట. ఒక ఆశ్రమానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ గురువుతో చెప్పాను. అప్పుడు ఆ గురువు అది కూడా నువ్వు వదిలేసేయి. అంటే అది కూడా ఒక కోరిక. అది కూడా ఒక పెద్ద అడ్డంకి. అంటే ఇంకొకటి నేను ధ్యానం చేస్తున్నా. నాకు జనరల్‌గా ఏ ఎక్స్‌పీరియన్సెస్ రావన్నమాట. ఎప్పుడు ఎంప్టీ స్టేట్ ఉంటుంది. అందరికి ఇన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఎన్నో చెప్తూ ఉంటారు గదా! నాకైతే నేను ధ్యానం చేసే కొద్దీ నా జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో మారాయి కూడా. పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ప్రతిదీ మారి ఎంతో అద్భుతంగా నేను జీవిస్తున్నా. ఎంతో ఆనందంగా జీవిస్తున్నా. సో, ప్రాక్టికల్‌గా అయితే అది నేను పొందాను. బట్ ఎందుకు నాకు ధ్యానం చేస్తే గూడా నాకు ఈ ఎక్స్‌పీరియన్సెస్ అంటారు గదా! ఇవేంటి అనేసి ఈ డౌట్ ఉంటుంది కదా! ఒక లివింగ్ గురువు ఉంటే ఎంత బావుంటది గదా! మనకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గదా! అని జస్ట్ ఒక ఆలోచన అనేదైతే ఉండేది మనసులో. ఎప్పుడూ దాని గురించి పెద్దగా పట్టించుకోను గానీ, కానీ కరెక్ట్‌గా వెళ్తున్నాం అనేది ధ్యానంలో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఒక్కొక్క చోట మనకి ప్రశ్నలొస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అనేసి. సో, అక్కడ కూడా కరెక్ట్ గైడెన్స్ కావాలి. ఎంతమందినడిగినా వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నది చెప్తున్నారు గానీ, నాకది ఏది సెట్ అవ్వలేదన్నమాట. ఏంటబ్బా! అని అనుకున్నప్పుడు, నాకు సరైన మార్గం కావాలి. నాకు సత్యం కావాలి అని చెప్పి నేనెప్పుడైతే అనుకున్నానో, అప్పుడు అనుకోకుండా ఒక గురువుని కలిసానన్నమాట. ఆయన చాలా గ్రేట్ మాస్టర్. అప్పుడు ఆయనన్నారు, "ఏముంది పొందడానికి? ఈ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఇవంటారు గదా! మరి ఆస్ట్రల్ ట్రావెల్ ఇవేం నాకు ఈ ఎక్స్‌పీరియన్సెస్ ఏమి లేదన్నా. అంటే ఇంకొకటి పత్రి సార్ కూడా చెప్తూ ఉంటారు. ఈ ఎక్స్‌పీరియన్సెస్ గత జన్మల్లో అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రావు. అది అవసరం ఉన్న వాళ్ళకొస్తాయి. అవసరం లేని వాళ్ళకి రావు అని కూడా చెప్తారు. కానీ మనకి క్లారిటీ ఉండదు కదా! ఏంటిది? ఏమి? అనేసి. సో, ఇంకొక మాస్టర్ ఏమంటారు? ఆయనకు తెలిసింది. మీరు థాట్ అనుకోవాలి. కోరుకోవాలి మీరు.
నాకు ఈ ఎక్స్పీరియన్సెస్ కావాలి అని కోరుకుంటేనే కదా వస్తుంది అంటారు. కానీ ఏ కోరిక లేకుండా ధ్యానం చెయ్యి అంటారు. ఎన్ని కన్‌ఫ్యూజన్స్ చూడండి. ఏది ఎలా చేయాలో తెలీదు. ఆ టైంలో సరేలే అని చెప్పి నేను ఏ ఆలోచనలు లేకుండా థాట్‌లెస్‌గా ధ్యానం చేసేదాన్ని. అంటే ఏమి ఆశించకుండా. కానీ ఎప్పుడైతే ఒక మాస్టర్ ఇలా చెప్పారో, ఏదైనా కూడా అనుభవం ద్వారానే కదా మనం జ్ఞానాన్ని పొందుతాము. సో, ఏముంది కొన్ని రోజులు ఇది చేసి చూస్తాము అని జెప్పి చేసి చూసా. థాట్ పెట్టుకొని, సంకల్పం పెట్టుకొని. అయినా నాకే చేంజ్ నాకు అనిపించలేదు. సో, దాంతో గురువు దగ్గర ఈ విషయం ఎత్తానన్నమాట. ఈ టాపిక్ నేను రైజ్ చేశాను. ఏంటిది అనేసి ఈ ఎక్స్‌పీరియన్సెస్ గురించి ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఒకటే అన్నారు. ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్నవి ఇవంతా. ఈ ఆస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఇది ఆజ్ఞా చక్రానికి సంబంధించినవి. కానీ సహస్రార స్థితి, ఇది గొప్ప స్థితి ఇది. బ్రహ్మానంద స్థితి. అది అది చూడు నువ్వు. ఇది అవసరం లేదు అనేసి చెప్పారు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చిందనమాట. అంటే మనకు తెలియకుండా ఎ ఎక్కడెక్కడో మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాం. ఆ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు మనకు కావాలి. కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ మనకు కావాలి. అంటే ఆ సహస్రార స్థితిని చేరుకున్న వాళ్ళే మనకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో, నాకు నిజంగా అటువంటి మాస్టరే నాకు ఎదురయ్యారు. ఆ గురువుని కలిసినప్పుడు నాకు తెలిసింది. అప్పుడు నేను ఆ విషయాన్ని ఎప్పుడైతే వదిలేసానో, ఓహ్! నేను ఆ కోరిక నాలో ఉంది కదా! ఇంకా ఆ స్థితిలో నేను పొందాలి అని దాన్ని గట్టిగా పట్టుకున్నా. దాన్ని కూడా ఎప్పుడైతే వదిలేసానో, అప్పుడు నా బ్రీతింగ్ ప్రాబ్లమ్ నాకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. క్లియర్ అయిపోయింది. అంటే ఎక్కడెక్కడ మనకి స్ట్రక్ అయిపోయుంటాం. ఎక్కడెక్కడో స్ట్రక్ అయిపోయుంటాం మనం తెలియకుండా. ఎక్కడ ఏం పట్టుకున్నామో గమనించాలి. ఆ పట్టుకునే వాటిని వదిలేస్తే ఉండేదంతా బ్రహ్మానందం. ఏముంది చెప్పండి పొందడానికి? ఆ గురువు ఇదే చెప్పారు. ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనిదే అదే అసలైన స్థితి. అప్పుడు ఎప్పుడైతే ఆ సెకండ్ అన్నీ వదిలేసినట్టుగా ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో నాకు నిజంగా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. బ్రహ్మానందం ఇంత అద్భుతంగా ఉంటుందా? ఏమీ లేదా మనం పొందడానికి? అంటే ఎక్కడెక్కడ పట్టుకున్నామో ఫస్ట్ వదలడం నేర్చుకోవాలి. వదలడం అంటే ఏం లేదు కంప్లీట్ యాక్సెప్టెన్స్. ఇంక అక్కడ ప్రశ్నలుండవు. ఇదెందుకు ఇలా ఉంది? వీళ్ళెందుకు ఇలా ఉన్నారు? ఇదంతా ఏమి ఆశించేది ఇంకేముండదు. ఏమి ఆశించినప్పుడు ప్రశ్నలు ఎక్కడుంటాయి చెప్పండి? నాకే కోరిక లేదు. ఇంక ఏముంది ప్రశ్నలుండవు. క్వెషన్‌లుండవు. అంతకుముందు ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. కరెక్ట్‌గా వెళ్తున్నానా? లేదా? ఇంకా ఏమైనా చెయ్యాలా? ఎన్నో ఉంటాయి మనకి. ఏమీ లేదు. అన్నీ వదిలేయాలి. ఖాళీగా కూర్చోవాలి. మనసుని శూన్యం చేసుకుంటూ ఉండాలి. ఇదే ధ్యానం. ధ్యాన స్థితి అంటేనే ఆ శూన్య స్థితి. ఇంకా కూర్చుంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే అది ధ్యాన స్థితి కాదు. ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కానీ అసలైన ధ్యాన స్థితి కాదది. మరి ఆలోచనలు ఆగిపోవాలంటే ఇప్పుడు ధ్యానం అనేది ఒక కర్మ. ధ్యానం చేయడం కర్మ. కళ్ళు మూసుకుంటాము. ఆ లోపల జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ ఉంటాం. ఇది కర్మ. కర్మ చేస్తున్నాం. ధ్యానంలో కూడా కర్మ చేస్తున్నాం. అక్కడ నువ్వేమి ఆశించకుండా కర్మలు చెయ్యి. ఆ ధ్యానాన్ని చెయ్యి. ధ్యానం ధ్యానం కోసమే చెయ్యి. అప్పుడే ఆ ధ్యానం యొక్క లోతుల్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు ధ్యానం అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకు చేస్తున్నా అంటే ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం చేస్తున్నా. ధ్యానం గురించి తెలుసుకోవడం కోసం నేను ఈ కర్మ చేస్తున్నా. అంతే. ధ్యానం చేస్తే ఏందో వస్తుంది. ఏమో కాదు ఫ్రెండ్స్. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చెయ్యాలి. ఇదే పత్రి సార్ కూడా చెప్తారు. ధ్యానం కోసం ధ్యానం చేయండి అంటారు. ఏ కోరికలు ఆ కోరితే ఆ కోరుకున్నది వస్తుంది. కానీ కోరుకుంటే అదొకటే వస్తుంది. కోరకపోతే అన్నీ వస్తాయి. అంటారు గదా! ఇప్పుడు రాజొచ్చి నీకేం కావాలి అని అడిగితే నాకు డబ్బు కావాలో లేదా మీ రాజ్యంలో ఒక పదవి కావాలని అని అడిగారనుకోండి అదొకటే వస్తుంది. అడగకుండా నువ్వే గావాలి అనేసి ఆ రాజుని మీరే గావాలని అడిగినామనుకోండి, ఆ రాజునే పొందితే అన్నీ మనకైనట్టు గాదా? అవునా కదా! భగవంతుడే కావాలి అన్నప్పుడు భగవంతుడంటే అన్నీ గావాలి అని అర్థం. భగవంతుడంటే ఆత్మ. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఏమి ఆశించకుండా చెయ్యాలి సాధన కూడా. ధ్యానం అనే కర్మను ఏమి ఆశించకుండా చెయ్యి. ఇంకా చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి
చెరువు తవ్వించాలనుకుంటాడు. పాపం ఆ ఊరిలో వాటర్ ప్రాబ్లము, జనాలు, ప్రజలందరూ కూడా నీళ్లతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికెక్కడో పాపం దూరంగా వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని ఒక ఆ, ధనికుడు, బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, ఒకానొక కోటీశ్వరుడికి ఒక ఆలోచన వస్తుంది. కొన్ని మన ఊర్లో చెరువు కూడా లేదు కదా, ఒక చెరువు తవ్విద్దాము, అప్పుడైనా నీటి సమస్య తగ్గుతుంది కదా, ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది కదా అని పాపము ఒక మంచి ఆలోచన వస్తుంది. వస్తే మరి ఆయన చెరువు తవ్విస్తాడు. ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా బయట ఎక్కడో దూరంగా వెళ్ళి నీళ్లు తెచ్చుకునే అవసరం ఉండదు. హ్యాపీగా, ఆ సమస్య లేకుండా హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ. బానే ఉంది, అంతా బానే ఉంది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఒక ఆవు అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అంటే కానీ ఈతనికి ఎంతసేపు ఆ చెరువు తవ్వించాడు, అంతా బానే ఉంది, మంచి కర్మ చేశాడు, మంచిదే. కానీ అతనికి నేను చేశాను అనే ఫీలింగ్ ఒకటి ఉంటుందన్నమాట. నేను మంచి పని చేశాను అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు. నేనే చెరువు తవ్వించాను, నేనే చేశాను. ఆ నేను అనే నేను అనే అహంకారం ఉండేది. నేను చేశాను. సరే, ఓకే, నువ్వే చేసావు, నువ్వు చెరువు తవ్వించావు, ఇది మంచి కర్మ, అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, ఆ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్తుంది, ఆ మంచి కర్మ అంతా ఆయనకే వెళ్తుంది. తర్వాత కొన్ని రోజులకి ఏం జరుగుతుందంటే ఒక ఆవు అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అది కాలు జారి దాంట్లో చెరువులో పడి చచ్చిపోతుంది. మరి ఆ చెడు కర్మ ఎవరికి చెందుతుంది? ఆ వ్యక్తికే కదా వెళ్తుంది. ఎందుకంటే నేనే ఇది చేశాను అనే భావంతో ఉన్నాడు. సో అక్కడ ఆ ఆవు చచ్చిపోయింది, ఆ చెడు కర్మ ఆయనకే వెళ్తుంది. ఇంకొన్ని రోజులకి ఒక వ్యక్తి వచ్చి సూసైడ్ చేసుకుంటాడు, బాధలు తట్టుకోలేకుండా. ఆ కర్మ ఎవరికి వెళ్తుంది? ఆయనకే కదా వెళ్తుంది, ఎందుకంటే ఆయనే చేశాడు. ఆ చెరువే లేకపోతే ఆ ఆవు చచ్చిపోయేదా, ఈ వ్యక్తి చచ్చిపోయేవాడా, లేదా ఇంకా ఎన్నో జీవులు పడి చచ్చిపోతూ ఉంటాయి, పక్షులు గాని లేదంటే చేపలు ఎన్నో చచ్చిపోతూ ఉంటాయి. మరి ఆ చెడు కర్మ ఎవరికి వెళ్తుంది? నేను చేస్తున్నాను, బానే ఉంటుంది, మంచి కర్మ అయితే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. కర్మ చేస్తాం ఫ్రెండ్స్, ఆ కర్మకు మనం ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలితం మనం ఆశించినా ఆశించకపోయినా ఆ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇప్పుడు మన వెనక నీడ వస్తూ ఉంది అని చెప్పి వెనకకు తిరిగి తొంగి తొంగి చూస్తామా? మనం చూసినా చూడకపోయినా మన నీడ మనతోనే ఉంటుంది. మనం చేసే కర్మలకు కర్మ ఫలితాలు ఎప్పుడూ ఉన్నే ఉంటాయి. ఆశించినప్పుడు నేను అనే అహంకారం వచ్చేస్తుంది. అహంకారము మన యొక్క వాస్తవ స్థితికి ఒక పెద్ద అడ్డంకి. మనల్ని మనం ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోనివ్వదు. నేను చేస్తున్నాను అంటే బానే ఉంది, మంచిది, మంచి కర్మ, ఇట్లా చెడు కర్మలు కూడా మనకు తెలియకుండా అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అహంకారం వస్తుంది. అహంకారం వల్ల కళ్ళు నెత్తినెక్కుతాయి అంటాం కదా, కళ్ళు నెత్తినెక్కినాయి ఇతనికి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. మదం వచ్చేస్తుంది. చూడండి, ఆ అహంకారంతో ఏం చేస్తామో మనకే దిక్కు తెలియదు, ఏం మాట్లాడతామో దిక్కు తెలియదు. ఎంతో మందిని అహంకారంతో ఎంతో మందిని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాం. మనం చేసే కర్మలు కూడా ఎంతో మందిని బాధ పెట్టే విధంగా ఉంటాయి. కర్మ అంటే ఏంటి ఫ్రెండ్స్? మాట్లాడడం కర్మ. పని ఒకటే కాదు, మాట్లాడడం కర్మ, పడుకోవడం కర్మ, కూర్చోవడం కర్మ, పళ్ళు తోముకోవడం కర్మ, స్నానం చేయడం కర్మ, ప్రతిదీ కర్మని. కర్మ చేయకుండా ఉండగలుగుతామా? ఖచ్చితంగా కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఉండడానికి సాధ్యం కాదు. అయితే మనం చేసే కర్మలు ఎలా చెయ్యాలి అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు కర్మలు చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి. నా కోడలు ఇలానే ఉండాలి, నా కోడలు నాకేమీ చెప్పలేదే, ఆశిస్తాం కదా. చూడు, మా అత్తగారు కనీసం నన్ను అందరితోనూ అందరి ముందర మెచ్చుకోలేదే, ఎన్నో ఆశిస్తూ ఉంటాం. ఆశించడం వల్ల తృప్తి ఉంటుందా మనకి? అసంతృప్తి అసంతృప్తే మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది, బాధలు మిగులుతాయి. ఏం గుర్తొస్తూ ఉంటాయి? అవే గుర్తొస్తాయి మనసులో.
మోస్తూ ఉంటాం వాటిని. చూడు, ఆ రోజు నన్ను ఈ మాట అనింది మా అత్తగారు. జీవితం అంతా మోస్తూ ఉంటాం. ఏదో ఆవిడ ఒక్క మాట నిండొచ్చు, ఆ జీవితం అంతా మోస్తూ ఉంటాం. జీవితం అంతా అది చూపిస్తూ ఉంటాం. ఆ కోపము, ఆ ప్రతీకారము ఆ చేతల్లో చూపిస్తూ ఉంటాం. ఇది అవసరమా? పోనీ ఆవిడ తిడుతూ ఉంది, ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు, ఆవిడ పెత్తనం చెలాయిస్తుంది. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఉంటాయి. గతంలో మనం ఆవిడని బాధ పెట్టి ఉండొచ్చు. ఆ బాధ ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నాం. ఆ కర్మ అన్నప్పుడు మనకు తెలీదు. అనిపించుకున్నప్పుడే కదా అది తెలుస్తుంది. సో, ఒకటి మన ఒక సమస్య మనం ఎదుర్కొంటున్నామంటే దానికి ఎన్నో కారణాలుంటాయి. మన యొక్క గత జన్మలో మనం వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు. ఎన్నో కారణాలు. లేదా అక్కడ మనం నేర్చుకోవడం కోసం వాళ్ళు మనకి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. నేర్చుకోవాల్సింది అక్కడ నేర్చుకోవాలి. ఏముంది? ఆ అవేర్‌నెస్ మనకుండాలి. అందుకే ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయండి. అక్కడ నేర్చుకున్నప్పుడు ఆ సమస్యలో ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. ఆ వ్యక్తిలో మార్పొస్తుంది. ఆ పరిస్థితుల్లో మార్పొస్తుంది. ఇది వినడం కాదు ఫ్రెండ్స్. ప్రాక్టికల్‌గా మనం ఆచరించినప్పుడే దీన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. అనుభవమే జ్ఞానం అంటారు. ఇదే కదా పత్రి సార్ చెప్తారు. అనుభవంతో చెప్పేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక రసగుల్లా ఉంది. నేను తిని రసగుల్లా టేస్ట్ చూసి చెప్పాను చాలా బావుంటుంది. ఎంత జ్యూసీగా ఉంటుందో లోపల. సాఫ్ట్‌గా ఉంటుంది పైన. తినగానే అట్లా లోపలికెళ్ళిపోతుంది. తిన్నప్పుడు ఇన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం మనం. అదంటే ఏంటో వివరించి చెప్పగలుగుతాం. అది మనకు జస్ట్ ఊరికే విన్నామనుకోండి, ఇది ఇలా ఉందంట. రసగుల్లా ఇలా ఉంటుందంట, బావుంటుందంట. విన్నామనుకోండి అంట. తెలీదు, నాకు కూడా తెలీదు. అదంట. అంత మాత్రమే ఉంటుంది. అది అనుభవించి చెప్పే జ్ఞానము అది అది సత్యంగా ఉంటుందది. ఆ వాక్కు కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. వినగానే మనకి హత్తుకునే విధంగా ఉంటుంది. అవును కదా! నిజమే కదా! వాస్తవమే కదా! నేనెలా కర్మలు చేస్తున్నాను. నన్ను నేను మార్చుకోవాలి కదా! ఇది మనకు అర్థమైతుందన్నమాట. ఇప్పుడు ఎంతో మంది మహాత్ములు నిజంగా ఆచరించి చూపించారు. ఏక్నాథ్, సంత్ మహాత్ముడాయన. ఏక్నాథ్ గురించి వినని వాళ్ళు ఉండరేమో, వినింటారు. కానీ ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇవి పదే పదే మనం గుర్తు చేసుకోవడం వల్ల మనలో ఆహ్, ఆ మార్పొస్తుందన్నమాట. అవును కదా! మనం చేసే కర్మలు ఎలా చేస్తున్నాం? మనం చేసే ప్రతి పని ఎలా చేస్తున్నాం? వాళ్ళెలా చేశారు? అని గుర్తొస్తా ఉంటుంది. సో, ఆ మహాత్ముడు నిజంగా ఆయన గంగా నదిలో స్నానం చేసొస్తాడు. రాగానే ఒక వ్యక్తి ఉమ్మేస్తాడనమాట. ఆయన ఈ సంత్ ఏకనాథ్ ఆయనకు కోపం రాదు, ఏమీ రాదు. ఎంతో శాంతమూర్తి, ఎంతో ప్రేమ, మరి అక్కడ ఎంతో సహనము, ఓర్పు ఇవన్నీ గుణాలు ఉంటాయి ఆయనలో. సో, అయినా సరే ఓపికగా ఏం మాట్లాడడు. వెళ్లి మళ్ళా గంగా నదిలో మళ్ళా స్నానం చేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళా ఉమ్మేస్తాడు. ఈయన మళ్ళా ఏం మాట్లాడు. మళ్ళా వెళ్తాడు. గంగా నదిలోకెళ్ళి మళ్ళా స్నానం చేస్తాడు. మళ్ళీ వస్తాడు. అట్లా ఈయన స్నానం చేసి పైకి రావడము, ఆయన ఉమ్మేయడం. అట్లా 108 సార్లు జరుగుతుంది. చూడండి. ఒక్కసారి, 2 సార్లు గాదు. 108 సార్లు. ఈయన వెళ్లి స్నానం చేయడము, ఆయన ఉమ్మేయడం. ఎంత సహనం ఉండాలి. ఎంత ఓపిక ఉండాలి. కనీసం ఒక మాట అంటే మనం పడలేం. నన్నంటావా? నేనంటే ఏంటో తెలుసా? చూపిస్తానుండు. నేనంటే ఏంటో చేసి చూపిస్తాను. ఇంగయిపాయే నీ కథ. నీ జీవితం అయిపాయే. నన్నన్నావు గదా! ఇంగ చూసుకో. మనసులో పెట్టుకొని సాధిస్తూ ఉంటా. మరి ఆ మహాత్ములు ఎలా జీవిస్తున్నారు? అంత సహనం వాళ్ళకెలా వచ్చింది? ఉమ్మేస్తే ఎవరో ముక్కు మొగం తెలియని వ్యక్తి గొడవ పెట్టుకోవచ్చు. బుద్ధుందా నీకి? ఇలా చేస్తావే? ఎన్నో చేయొచ్చు. కానీ ఆయన ఎంత సహనంతో 108 సార్లు మళ్ళా నదిలోకి వెళ్ళడం, స్నానం చేసి రావడం.
లాస్ట్ కి ఆయనకే విసుగొచ్చేస్తుంది. నీకు కనీసం కోపం రాదా అని ఆయన అడిగేస్తాడు. అప్పుడు ఆయన ఒకే మాట చెప్తాడు. అయ్యో ఏముంది, మీ వల్ల నాకు 108 సార్లు గంగలో స్నానం చేసే మహద్భాగ్యం నాకు దక్కింది. ఎంత అద్భుతం చూడండి. అంటే మనం చూసే దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది. మనం దాంట్లో మంచిని వెతికామంటే అన్నీ మంచిగానే ఉంటాయి. దాంట్లో మనము చెడును చూస్తున్నామంటే అదే మనకు కనిపిస్తుంది. ఆయన దృష్టి ఎంత అద్భుతమైన దృష్టి చూడండి. 108 సార్లు నాకు గంగలో స్నానం చేసే భాగ్యం మీ వల్ల నాకు దక్కింది. మీరు ఈ పని చేయకపోతే ఒకసారి స్నానం చేసి వెళ్ళిపోయేవాడు. ఎంత గొప్పగా జీవించి చూపించారు చూడండి. మనం ఎలా ఉన్నాం. ఇక వాళ్ళు మహాత్ములయ్యారు. ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండాలి. ఇక్కడ ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, అన్నం పెట్టమ్మా అని అడుగుతారు. ఆకలిగా వస్తారు, ఆకలిగా ఉందమ్మా కొంచెం అన్నం పెట్టు అంటారు. సో మనం ఇంట్లో ఏదైనా ఉంటే తృప్తిగా ఏమీ ఆశించకుండా వెళ్ళి వాళ్ళకి పెట్టామనుకోండి, ఎంత ఆనందంగా ఆ ముఖంలో ఆనందమే చూసి నిజంగా మనకు తృప్తి కలుగుతుంది. ఆ వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం, ఎంత ఆనందపడుతున్నారు చూడు. ఆ తృప్తి చాలు మనకి. ఎంత అది అసలు వెల కట్టలేము. అంత గొప్ప ఫీలింగ్ మనకు కలుగుతుంది. అదే ఆత్మ సంతృప్తి అంటే అదే. అదే మనం ఆశించి చేస్తున్నాం అనుకోండి, ఆత్మ సంతృప్తి ఉంటుందా? ఇంకా మనసులో కొరతలు, లేని దుఃఖాలు, బాధలు, మనసంతా గందరగోళము, మనస్సు ఒత్తిడి చెందడము, సో లేని తలనొప్పులు రావడము, లేని గ్యాస్ట్రిక్లు రావడం, లేదా ఇంకొకటి ఒత్తిడి ఎక్కువైతే షుగర్ రావడం, బీపీలు పెరగడం, ఇన్ని జరుగుతాయి చూడండి. అక్కడ నేను 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 అని పట్టుకున్నామంటే అన్ని వదిలేసి హ్యాపీగా చేస్తున్నాం. ఎలాగో పనులు చేయాల్సిందే. కర్మలు చేయకుండా ఉండడానికి సాధ్యం కాదు, చెయ్యాల్సిందే. అదే కర్మని తృప్తిగా చేశామనుకోండి, ఇష్టంగా చేశామనుకోండి, మన ధర్మం ఇది. మన అత్తమామల్ని చూసుకోవడం మన ధర్మం, భర్తను చూసుకోవడం మన ధర్మం, పిల్లల్ని చూసుకోవడం మన ధర్మం, లేదా కుటుంబాన్ని చూసుకోవడం నా ధర్మం. ఇవన్నీ మన ధర్మంగా మనం ఏమీ ఆశించకుండా తృప్తిగా ఇష్టంగా ఆ పని చేసినప్పుడు నిజంగా అక్కడ బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఎంతో తృప్తిని మనం పొందగలుగుతాం. అవునా కదా? మనం చేసే పనులే, అంతకుముందు చేసిందే పనులే, కానీ ఆశించడాన్ని వదిలేసి పనులు చేసినప్పుడు అదే పనులే. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ పొందుతామో అది చేసినప్పుడే మనకు దాని విలువ అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఇంత గొప్పగా ఉంటుందా ఈ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు కర్మ చేస్తే, మంచి పనులు చేస్తే మంచి కర్మలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు. ఆ మంచి ఫలితాలు అంటే అది అనుభవించడానికైనా మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే కదా. మనం తెలిసి తెలియకుండా ఒకరిని బాధ పెట్టినా మళ్ళా చెడు కర్మ. సో అంటే అక్కడ చెడు చేస్తే చెడు కర్మలు, తెలియకుండా అది యాడ్ అవుతాయి, ఇది యాడ్ అవుతాయి. మళ్ళా వాటిని అనుభవించడానికి మళ్ళా ఇంకో జన్మ కావాల్సిందే. మళ్ళా పుట్టడము, తల్లి గర్భంలోకి ప్రవేశించడము, మళ్ళీ పుట్టడము, మళ్ళా తెలిసి తెలియకుండా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అవి దాంట్లో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. అంటే ఇంకా ప్రతి జన్మ ఇంతే కదా, ఎంత చేసినా ఇంతే. మంచి కర్మల చెడు కర్మల్లో ఇరుక్కుంటాం. మంచి కర్మలు కదా అనుకుంటాం, మరి మంచి చెయ్యాలి కదా అంటాం. అంటే అక్కడ ఆ చెడును వదిలించుకోవడం కోసం మంచి చేయాలి, కరెక్టే. ఇది కూడా ఇనుప సంకెళ్ళే. ఈ చెడు కర్మ అనేది ఇనుప సంకెళ్ళు అయితే మంచి కర్మ అనేది బంగారు సంకెళ్ళు. ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడం, ఎప్పుడు బయట రాలేము. ఇక్కడే పుట్టడము, చనిపోవడం, పుట్టడము, మళ్ళా జీవించడము, అక్కడ మళ్ళా ఏదో మంచి చెడు చేయడము, మళ్ళీ చనిపోవడం, పుట్టడము, గిట్టడం, ఇదే ఉంటుంది. అంటే ఇది ఇనుప సంకెళ్ళు అయితే అది బంగారు సంకెళ్ళు. సంకెళ్ళే. మరి ఎలా చేయాలి కర్మలు? ఎలా చేస్తే ఈ సంకెళ్ళ నుంచి బయటపడతాము అంటే మనం చేసే కర్మలు ఏమి ఆశించకుండా చేయాలి.
అప్పుడే మంచి చెడు ఈ రెండు ఏమీ లేని అతీత స్థితికి మనం చేరుతాం. ఒక సాక్షిగా కర్మలు చేయాలి. ఏమీ ఆశించొద్దు. నన్ను మెచ్చుకోవాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, లేకపోతే పిల్లలు పిల్లలు నన్ను బాగా చూసుకోవాలి. ఏమీ వద్దు. నువ్వు ఏమీ ఆశించొద్దు. మన ధర్మాలేంటో మనం నిర్వర్తిస్తూ వెళ్దాం. చేస్తూ వెళ్దాం. ఏ ఎందుకంటే అక్కడ ఆశించడం వల్ల అవి సంకెళ్ళే. ఈ సంకెళ్ళు ఏమీ లేని ఆ సంకెళ్ళు ఏమీ లేనటువంటి ఒక అతీత స్థితి కూడా ఒకటుంది. ఆ స్థితిని మనం పొందాలంటే అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేసి ఏమీ ఆశించకుండా కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ వెళ్దాం. ఏ పని ఒక గుడి కట్టిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కోటీశ్వరుడు అవ్వాలి అనే కోరిక ఉంటుంది. సో అందుకని ఏం చేస్తాడు, చిన్నప్పటి నుంచి పాపం బాగా చదువుకుంటాడు, కష్టపడి చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. సో అట్లా కాలేజ్, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ అట్లా కంప్లీట్ చేస్తాడు. పీజీ కానీ అన్ని కంప్లీట్ చేస్తాడు. మంచి ఉద్యోగం వస్తుంది. అక్కడ కూడా బాగా కష్టపడి పని చేస్తూ ఉంటాడు. బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఇంకా అక్కడ కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో మరి అంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. బాగా డబ్బులు సంపాదిస్తాడు. సొంతంగా ఒక కంపెనీ కూడా పెడతాడు. సొంతంగా కంపెనీ పెడతాడు. ఒక 100 మందికి కూడా ఆయన ఏమంటారు పని పని ఇస్తాడనమాట. అంతా బానే ఉంటుంది. సరే ఆయనకి ఒక గుడి కట్టించాలని ఒక ఆలోచన వస్తుంది. మరి గుడి కట్టిస్తే అందరూ వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటారు కదా, అందరూ హాయిగా ఉంటారు కదా అని చెప్పి గుడి కట్టించాలి అనుకుంటాడు. అంతా బానే ఉంది. కోరిక బానే ఉంది. అన్ని బానే ఉంది. సో గుడి కట్టిస్తాడు పాపము. బాగా కష్టపడి దగ్గరుండి మరి ఎలా కడుతున్నారు ఏంటి ఇవన్నీ గమనించుకుంటూ అన్ని సరిగ్గా అన్ని వస్తువులు ఉన్నాయా లేదా అని గమనించుకుంటూ ఆయనే తెచ్చివ్వడము. ఇప్పుడు చందాల రూపంలో వసూలు చేసిండేది కూడా ఉంటుంది. కానీ ఈయన ఎక్కువ మొత్తం ఈయనే ఈయనే పెడతాడన్నమాట. సో అన్ని దగ్గరుండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ డబ్బులు కూడా వేసి పాపము గుడి కట్టిస్తాడు. బానే ఉంది. ఓపెనింగ్ రోజు వస్తుంది. ఆ ఓపెనింగ్ రోజు జనాలందరూ ఊర్లో వాళ్ళందరూ వస్తారు. అయ్యో గుడి ఓపెనింగ్ ఈ రోజు వెళ్ళాలి అని చెప్పి అందరూ ఆనందంగా వస్తారు. బాగుంది. అక్కడ ఇంకా అందరూ ఒక్కొక్కరు ఉపన్యసిస్తూ ఉంటారు కదా. అక్కడ చీఫ్ గెస్ట్లు వస్తారు. చీఫ్ గెస్ట్‌ని ఇన్వైట్ చేస్తాం కదా. ఓపెనింగ్ అంటే ఒక కలెక్టర్‌నో, ఒక ఎమ్మెల్యేనో ఎవరినో ఎంత గొప్ప గొప్ప వాళ్ళు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం ఆ ప్రోగ్రామ్‌కి. సో అలా ఇన్వైట్ చేస్తారనమాట. సో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఉంటాడక్కడ. కానీ ఇప్పుడు వాళ్ళందరూ గూడా తక్కువగా డొనేషన్ ఇచ్చింటారు. ఈయన చానా డబ్బు పెట్టింటాడు. అంతే కాకుండా ఈయన దగ్గరుండి అన్ని చేయిస్తాడు. ఎంతో కష్టపడింటాడు ఆ గుడి చక్కగా రావడానికి కూడా. సో అక్కడ అందరూ మాట్లాడతారు. ఈయనను అస్సలు పట్టించుకోరు. ఈయన ఇంత కష్టపడ్డాడు కదా అనే ఎవ్వరు ఆయన గురించి ప్రస్తావనే తీసుకురారు. ఈయన ఇంత చేశాడు గుడి కోసం అని చెప్పి ఆయన గురించి ఎవరు ఒక మాట కూడా ప్రస్తావించారన్నమాట. ఈయనకి బాధేస్తది. ఇంకా చాలా బాధేస్తది. కోపం వస్తుంది. ఇంత చేశాను నేను చూడు. అయినా వీళ్ళు కనీసం నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడరే వీళ్ళు అని బాగా కోపం వస్తుంది. ప్రజలంతా వెళ్ళిపోయిన తర్వాత బాగా ఇంకా గొడవ పడేస్తాడు. ఫైర్ అయిపోతాడు. చూడండి అక్కడ పెద్ద గొడవలు. ఆ పెద్ద గొడవలు జరిగి లాస్ట్‌కి మనస్పర్ధలు పెరుగుతాయి. ఒకరంటే ఒకరికి కాకుండా అయిపోతుంది. ఎందుకు అంటే అహంకారం. నేను, నన్ను గుర్తించలేదే. నేను ఇంత కష్టపడ్డాను గదా! అహంకారం వల్ల ఆ తెలియని క్రోధం వచ్చేసింది. కామం వచ్చింది. కోరిక అంటే నన్ను వీళ్ళు గుర్తించలేదు. నన్ను కనీసం నా నా మాట గూడా వీళ్ళు తలుచుకోలేదే. అక్కడ పేరు కావాలనే కోరికొచ్చింది. ఆ కోరిక తీరలేదని క్రోధం వచ్చింది. ఆ కోపం. ఆ కోపం తీరలేదని మళ్ళా అక్కడ ఒకదానికొకటి లింక్. చూడండి కష్టపడి చేశాడు. అంతా బానే ఉంది. ఎంతో డబ్బు పెట్టాడు. పాపము కష్టపడ్డాడు. దగ్గరుండి అన్నీ చేశాడు. మరి అదే పని
పోనీలే ప్రజలందరూ వచ్చారు కదా, ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంత సాటిస్ఫై అవుతున్నారు కదా, ఇంత చేశాము, అందరు ఎంత తృప్తి పడుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఈ కార్యక్రమం అంతా ఎంతో చక్కగా అద్భుతంగా జరుగుతోంది కదా అని ఫీల్ అయ్యి ఉంటే ఆశించకుండా ఆ ప్రోగ్రామ్ హ్యాపీగా గడిచేది, అన్ని బాగా చక్కగా జరిగేవి. కానీ అక్కడ ఆశించడం వల్ల నేను నన్ను అని ఆశించే అహంకారం వల్ల చూడండి అక్కడ ఉండే ఆ కాసేపు ఉన్నటువంటి ఆనందం కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఏం మిగిలింది చివరికి? దుఃఖం మిగిలింది. అవునా కదా? మనసులో ఆ బాధ, ఆ దుఃఖం, ఈయన దుఃఖము, అక్కడ ఉండే అందరికీ దుఃఖం. చూడండి మన ఒక ఆలోచన ఎంత పని చేస్తుందో. ఆ చూసే దృష్టికోణాన్ని మనం మార్చి చూస్తే ఆ పరిస్థితిని ఆనందంగా మలుచుకోవచ్చు. అదే పరిస్థితిని మనము దుఃఖంగా కూడా మార్చుకోవచ్చు. మన జీవితాన్ని మనము చూసే దృష్టిని బట్టి స్వర్గంగా మలుచుకోవచ్చు, లేదా నరకంగా కూడా మలుచుకోవచ్చు. ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఆశించి చేస్తే ఏం జరుగుతుంది, ఆశించకుండా చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉందన్నమాట మా రిలేషన్స్ లోనే. సో ఆమె ప్రతి నెల ఈ సత్యసాయి హాస్పిటల్, బెంగళూరులో హాస్పిటల్ ఉందంట. ఆవిడ హాస్పిటల్ కి 10 days, నెలకు 10 రోజులు వెళ్ళి కూడా అక్కడే ఉండిపోయి సేవ చేసేదంట. ఏమీ ఆశించకుండా, ఫ్రీ సర్వీస్, ఏమీ ఆశించకుండా అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని చూసుకోవడం, అన్ని పనులు చూసుకోవడం, ఇవన్నీ చేసేదంట. మరి అక్కడ ఇప్పుడు పేషెంట్స్ ఎంతో సఫరింగ్ తో వస్తారు, ఎన్నో నొప్పులతో బాధలతో వస్తారు. పాపము క్యూలో నిల్చుకోవాలి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే కదా ఫస్ట్ ఛాన్స్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే క్యూలో నిల్చుకోవాలి. సో ఒక వ్యక్తి, ఆయనకు అసలు ఏమీ చేత కావడం లేదంట. అక్కడ కనీసం ఉండడానికి కూడా ఆయన వల్ల అవుతా ఉండలేదంట. అంత ఇబ్బంది పడుతున్నాడంట. పాపం మీద ఆమె గమనించి, అయ్యో ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా, ఉండు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను, ఫస్ట్ నువ్వే వెళ్ళి చూపించుకొని ఇంటికి వెళ్ళిపోదువు కానీ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పిందంట. పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఫస్ట్ ఆయన్ని చూసేయండి డాక్టర్ అంటే ఆయన కూడా సంతోషంగా ఒప్పుకున్నాడంట. ఫస్ట్ ఆయన్ని పంపించండి అనేసి. మరి ఆ పేషెంట్ వెళ్ళి డాక్టర్ ని కలిసిన తర్వాత చూసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయటకు రాగానే నిజంగా ఆవిడ పట్ల చూపించే ఆ కృతజ్ఞత, ఆ ఆనందము, అది చూసి నిజంగా ఆమెకైతే కంట్లో నీళ్లు వచ్చేసాయంట. ఎంత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా ఎంత తృప్తిగా అనిపిస్తోంది నాకు అనేసి ఆవిడ చెప్తూ ఉంది. చూడండి, ఆ తృప్తే వేరేగా ఉంటుంది. ఆ ఆత్మ సంతృప్తి మన మనస్సు ఎంత శాంతిగా, ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. వినడానికే ఇంత బాగుంది, అది నిజంగా మనం ఆచరించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటాయి కదా మన జీవితాలు. సో బయట ఎక్కడో ఉండడం కాదు ఫ్రెండ్స్, మన కుటుంబాల్లో కూడా మనం అలాగే ఉండాలి. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. సో మన కుటుంబాల్లో ఫస్ట్ మనం ఇక్కడే నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నా సంసారంలోనే నిర్వాణం అంటారు. బయటకు వెళ్ళి నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటే అది గొప్పతనం ఏంలే అందులో. ఎవరైనా ఉంటారు, ఎందుకంటే ఏదో 1 రోజు 2 రోజులు వెళ్తాము వస్తాం, అక్కడ అన్ని బానే ఉంటాయి. ఇంట్లో మాత్రము ఎప్పుడు ఉండేది మన కుటుంబంలోనే, మన ఇంట్లోనే మనం ఉంటాం. ఇక్కడ కూడా ఏమి ఆశించకుండా చేసే ప్రతి కర్మను ఆశించకుండా చెయ్యాలి. ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఏ గొడవలు ఉండవు, ఏమీ ఉండదు. ఎంతో నిజంగా మన జీవితాలు ఎంతో చక్కగా ఉంటాయి, ఎంతో ఆనందంగా ఉంటాయి. ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా, ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న దాన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది. మరి మన గురువు గారు ఏం చేశారు చెప్పండి? ఆయన ఏమన్నా ఆశించి ధ్యానం చెప్తున్నారా? ఏమి ఆశించకుండా ఊరూరు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన ఉన్నన్ని రోజులు, ఆఖరు శ్వాస వరకు కూడా
ఆయన ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో అప్పుడు ఆయన కుటుంబంతో ఒక చక్కటి ఉద్యోగం, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఆయనకేం అవసరం చెప్పండి? ఆయన తెలుసుకున్నటువంటి ఈ ధ్యానాన్ని అందరికీ పంచాలి, అందరూ ఆనందంగా జీవించాలి. సో ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఆయనకేం అవసరం చెప్పండి? అని ఆయన ఏమీ ఆశించకుండా మరి ఎంతమందికి ప్రపంచమంతా తిరిగి ధ్యానం అందించారు. ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ఉద్యోగం వదిలితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అది కూడా ఆలోచన లేదు ఆయన. ఎలా జీవితం గడుస్తుంది? పిల్లల్ని ఎలా చూసుకోవాలి? పిల్లలకు చదువులకు డబ్బులు కావాలి. కుటుంబాన్ని పోషించాలంటే డబ్బులు కావాలి. మనం తినాలంటే డబ్బులు కావాలి. అట్లాంటి ఉద్యోగాన్నే వదిలేస్తే కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? అని కుటుంబానికి ఆయన పరిమితం అయిపోయి ఉంటే ఇంతమంది జీవితాల్లో ఈ పరివర్తన వచ్చేదా? ఇన్ని జీవితాలు ఆనందంగా జీవించేవా? ఆయన చూడండి అవి ఏమి ఆశించకుండా అన్ని వదిలేశాడు. అన్ని త్యాగం చేసి అందరి గురించి మరి ఆయన ఆ అందరి గురించి ఆలోచించారు. ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి, ధ్యాన జగత్ కావాలి అంటే అక్కడ ఎంత నిస్వార్థంగా ఉంది ఆయన యొక్క ఆలోచన. అంతే, అది తప్ప ఆయనకి ఇంకేమీ లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు పేరు కావాలి, డబ్బు కావాలి. ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు ఏమీ లేవు. నాకు ఒక గుర్తింపు కావాలి, ఏమీ లేదు ఆయనలో. మరి ఆయనకి ఫస్ట్ లో మరి కొన్ని రోజులు ఇబ్బంది పడిన ఆ తర్వాత ఆయనకు డబ్బు లేకపోయినా ఆయన ఫ్లైట్లలోనే తిరిగాడు. అన్ని సమకూరిపోయేవి ఆటోమేటిక్ గా. ఆయన ఏ పని చెయ్యాలనుకున్నా అన్ని సమకూరిపోయేవి. మరి ధ్యాన ప్రచారం ఇదేమన్నా చిన్న విషయమా? కనీసం వెళ్ళిన చోట సౌకర్యంగా ఉంటుందో లేదో తెలీదు. అక్కడ వ్యక్తులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. కనీసం అక్కడ ఏమన్నా దొరుకుతుందా లేదో తెలీదు. ఏమీ తెలీదు. ఏమి అసలు ఏం తినడానికి ఉంటుందో లేదో ఇవన్నీ ఏమి ఆలోచించకుండా మరి ఎంతో కష్టపడ్డారు. ఒక్కరికి ధ్యానం చెప్పడానికి కూడా ఆయన మరి ఒక ఊరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఆ వ్యక్తి తన పని అయిపోయిన తర్వాత ఆయన ఖాళీ దొరికి ఆయన వచ్చిన తర్వాత అంతవరకు కాచుకొని ఆయన ధ్యానం నేర్పించి తిరిగి ఈయన ఊరికి వచ్చేసేవాడు. అంటే ఒక్కరికి ధ్యానం నేర్పించడానికి కూడా ఈయన పనులు వదులుకొని ఈయన సమయాన్ని పెట్టుకొని మరి అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పేవాడు స్టార్టింగ్ లో. అంత కష్టపడ్డారు ఒక్కొక్కరికి ధ్యానాన్ని అందివ్వాలంటే. ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు నిజంగా ఎంత అద్భుతం అనిపిస్తుంది చూడండి. ఊరికి వెళ్తారు, అక్కడ ఎవరికి చెప్పాలో ధ్యానం తెలీదు. ఇప్పుడు యోగా క్లాసెస్ ఇవేమైనా కనిపించాయి అనుకోండి, సో ఆ క్లాసుకి వెళ్ళి అందరితో పాటు యోగా చేస్తారు. చేసి లాస్ట్ లో ఇంకా అంటే వాళ్ళు చెప్పించేది అన్ని చేస్తూ వాళ్ళతో పాటు యోగా చేస్తూ తర్వాత లాస్ట్ లో ధ్యానం గురించి ఈయన చెప్పేవాళ్ళు. అంటే మన మాట వింటారా ఎవరైనా? ముక్కు మగం తెలియని వాళ్ళు వచ్చి నువ్వు ధ్యానం చెయ్యంటే మనం వింటామా? ఆ వచ్చిన వ్యక్తి మంచోడో కాదో తెలియదు మనకి, అది సత్యమో కాదో తెలియదు. ఆ వచ్చిన వ్యక్తిని ఎలా నమ్ముతాం చెప్పండి? ఎవరైనా వింటారా? వినరు. కాబట్టి అందుకని ఈయన వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఆఖరికి ఈ ధ్యానం గురించి ఆయన చెప్పేవాళ్ళు. అంత కష్టపడ్డారు. ఈ ఎక్స్పీరియన్స్ నేను రీసెంట్ గా తెలుసుకున్నాను. ఎన్నో వినుంటాం. ఇది నేను రీసెంట్ గా ఈ ఎక్స్పీరియన్స్ తెలిసిందనమాట నాకు మా ఫ్రెండ్ ద్వారా. నిజంగా ఎంత అద్భుతం కదా! అంటే వాళ్ళు చూడండి మనకు ఆచరించి మనకు చూపిస్తున్నారు ఎలా జీవించాలి, మనం చేసే కర్మలు ఎలా చేయాలి. ఇవి ప్రతి ఒక్క మహాత్ముడు ఆచరించి చూపిస్తున్నారు. కానీ మనం దాన్ని పట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మంచిని చూడాలి. అక్కడ ఉన్నటువంటి లోపాలని కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్న మంచిని మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఫ్రెండ్స్ ఎంత శత్రువైనా సరే, ఎంత చెడ్డవాడైనా సరే, వాళ్ళలో ఒక మంచి కొంత మంచి అనేది ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి ఫస్ట్. కానీ మనం ఎంతసేపు వాళ్ళలో ఉండే చెడునే చూస్తాం.
సో అది ఆ చెడుని చూసినంతసేపు మనం ముందుకు వెళ్తామా? మనం ఎదగగలుగుతామా? ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మనం మన యొక్క ఎదుగుదల కోసం చేస్తున్నాం. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి అని చేస్తున్నాం. కానీ మనలో ఇన్ని లోపాలు పెట్టుకున్నప్పుడు మన ఎదుగుదల అక్కడ జరుగుతుందా? సో ఇవి కేవలం వినడం వరకు కాదు ఫ్రెండ్స్. ఇది ఆచరణలోకి రావాలి ఫస్ట్. ఆచరించాలి. ఒక జీసస్ క్రైస్ట్‌ని తీసుకోండి. ఆయన ఎలా జీవించారు? కనీసం సిలువ వేసేటప్పుడు ఎంత ఆ ములికలు చేతులకి, కాళ్ళకి కొడుతూ ఉంటే ఆ సిలువకు ఈయననేసి కొడుతూ ఉంటే కనీసం అది కనీసం ఊహించుకోగలుగుతామా? ఎంత బాధగా ఉంటుంది. ఎంత వేదన చెంది ఉంటాడాయన. ఎంత దుఃఖంగా ఉంటుంది. రక్తం చేతుల్లో నుంచి కారిపోతా ఉంటుంది. కాళ్ళకేసి కొడతారు. ఆ రక్తం కారిపోతా ఉంటుంది. ఎంత బాధ, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలొచ్చాయి? ఓ భగవంతుడా! వీళ్ళకేమీ తెలీదు. వీళ్ళు అజ్ఞానంతో ఉన్నారు. దయచేసి వీళ్ళని క్షమించు. చూడండి మాట్లాడటం కూడా కర్మనే. ఎటువంటి మాటలొచ్చాయి ఆయన నోటి నుంచి? ఎంత అద్భుతమైన మాటలొచ్చాయి. ఎంత కరుణ చూడండి. తనని హింసించిన వాళ్ళ పట్ల కూడా కరుణ చూపించాడు జీసస్ క్రైస్ట్. అంటే ఆ మహాత్ములంతా మనకు ఆచరించి చూపించారు. మనలాగే భూమి మీద వాళ్ళు జన్మ తీసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టారు వాళ్ళు. ఆచరణలో పెట్టి వాళ్ళు జీవించి మనకు చూపించారు. సో ఇదంతా మనము వినడం కాదు ఫ్రెండ్స్, ఆచరించాలి. సో నేనెలా కర్మలు చేస్తున్నాను? ఎలా ఉన్నాను నేను? నేనేం నేర్చుకుంటున్నాను? నేనేం ఆచరిస్తున్నాను? ఏమన్నా ఆశించి నేను కర్మలు చేస్తున్నానా? ఇంకా నేను ఆశించకుండా చేసే స్థితి నాకొచ్చిందా లేదా? ఆ అవేర్‌నెస్ మనకుండాలి. అప్పుడే మనం నిజంగా ఆ అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఎంతో ఆనందాన్ని మనం చూడగలుగుతాం. ఎంతో ఆత్మ సంతృప్తిని మనం చూడగలుగుతాం. ఎందుకు చేస్తున్నాం చెప్పండి ఇవన్నీ గూడా? దేని కోసం ప్రాకులాడుతున్నాం? తృప్తి కోసం గదా! ఆ మనశ్శాంతి కోసం, ఆనందం కోసమే ఇదన్నీ మనం చేస్తున్న ప్రతి పని ఆనందం కోసమే. కానీ మనకు మనమే పెద్ద అడ్డంకిగా ఉన్నప్పుడు, మనలో ఉన్న అహంకారమే పెద్ద అడ్డంకిగా ఉన్నప్పుడు ఇవన్నీ మనం పొందగలుగుతామా? ఆ తృప్తిని పొందగలుగుతామా? సో చెక్ చేసుకోవాలి. ఇంకా ఎవరినైనా కామెంట్ చేస్తున్నానా? ఎవరి లైఫ్ వాళ్ళది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. సో వాళ్ళు ఆహ్, తప్పు చేయొచ్చు. తప్పు లేదు. వాళ్ళు నేర్చుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు. ఎప్పుడు మరి ఆ భగవంతుడు గాని లేదా ఆ ప్రకృతి ఎవరిని వదలదు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే ఏదో ఒక జన్మలో. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో నేర్చుకుంటారు. మనకెందుకు చెప్పండి? మనకేమీ అవసరం లేదు. మనం ఎలా ఉన్నాము అంతవరకే మనం చూడాలి. నా భర్తకు నాకు కూడా సంబంధం లేదు. నా భర్త ఇష్టం. ఆయన ఇష్టం. ఆయనకేం కావాలో అది చేయొచ్చు. నా పిల్లలకు నాకు సంబంధం లేదు. నా ధర్మం ఏంటి? పిల్లలుగా ఉన్నారు. వాళ్ళని చూసుకోవాల్సిన ధర్మం ఉంది. పెద్దయినాక నేను ఆశించే అవసరం నాకు లేదు. ఏమి ఆశించకుండా చూడండి. అప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పుడే ఆశ్చర్యాలు చూడగలుగుతాం. ఇది చెప్పడం కాదు, ఆచరణలో రావాలి. ఎన్నో మనకు టెస్టింగులొస్తాయి. ఇప్పుడు నేనొకటి చెయ్యాలి, నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలనుకున్నప్పుడు, నిజంగా ఆ విధంగా ఉన్నామా లేదా అనడానికి నేచర్ ఎన్నో టెస్టింగులు పెడుతుంది. మనం సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ మనకేం బాధలు, సమస్యలు ఉండవని కాదు. ఇంకా ఎక్కువుంటాయి. ఎందుకంటే నిజంగా ఆ స్థితి వీళ్ళకొచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? ఒక ఎగ్జామ్ పెడితేనే గదా వీళ్ళ స్థితి ఏంటి అని తెలిసేది. అప్పుడు ఇంకా ఎక్కువొస్తాయి. అక్కడ గూడా అన్నింటిని సహనంతో నిలదొక్కుకోవాలి. మనం ఎంతకి అంటే అక్కడ గూడా మన యొక్క మనస్తత్వం దిగజారకుండా స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో ఉండాలి. నిన్న చెప్పుకున్నాం గదా! స్ట్రాంగ్ మైండ్‌సెట్ ఉండాలి. విల్ పవర్ ఉండాలి దేనికైనా. ఇది ఎలా వస్తుంది? ఒక ధ్యానం ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ధ్యానం చేసే కొద్దీ ఆ స్ మన మన మనసు స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. స్ట్రాంగ్ మైండ్‌సెట్ వస్తుంది.
సో ఆ అవేర్నెస్ పెరుగుతుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది, మన గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడే మన జీవితంలో మనము అద్భుతాలను చూడగలుగుతాం, ఆనందాన్ని చూడగలుగుతాం. మేడం టైం అయింది. అదే మేడం, అదే చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ బాగా సో మచ్. చెప్పారు మేడం. ఏది ఆశించకుండా మనం ఎలా జీవించాలి. నిజమేనండి, ధ్యానం రాకముందు పిల్లలతోటి, భర్తతోటి ఏదో ఆశించేవాళ్ళం. అంటే వీళ్ళు నువ్వు తిన్నావా అని అడగలేదే అన్న ఫీలింగ్ ఉండేదండి. ఇప్పుడు అది లేదు మేడం. పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళైపోయి వెళ్ళిపోయినా, వాళ్ళు పలకరించకపోయినా హ్యాపీగా ఉన్నాం. చాలా బాగా చెప్పారు మేడం.